అనుకుంటే మొత్తితే 50,000 ముందు 5వ అధ్యాయంలో వెళ్తే ఎత్తికండి నేను చెప్పిన గొప్ప కాదు. 5వ అధ్యాయంలో వెళ్తే వాళ్ళకి చిక్కుకోనటువంటి స్థానాలన్నింటిలోనూ కూడా గెట్లేసేసి దేవుని నిమిత్తం మందసం పట్టుకెళ్ళిపోయేది. దేవుని మనసు ఎక్కడ ఉండాలి? ఇశ్రాయేలు దగ్గర ఉండాలి. దేవుని మనసు ఎక్కడ ఉండాలి? మీకు ఇలాగా కరెక్ట్గా అర్థమైనా చెప్తాను. దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? బాగా అర్థం చేసుకోవాలి. మీకు ఈ పాఠాన్ని కలిసిన 4 సంవత్సరాలు మీకు జ్ఞాపకం లేదు మరి, కానీ ఇప్పుడు అది చెప్పట్లే. 4 సంవత్సరాలు చెప్పింది కూడా అది కాదు. సందర్భాన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు చెప్తారు, కానీ సందర్భాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు మనకి ఏం ఇచ్చాడు? వాక్యం ఇచ్చాడు. ఇప్పుడు ఈ వాక్యాన్ని అపవాది ఎత్తుకెళ్ళిపోవడానికి ప్రతి నిమిషం మీ దగ్గర ఉంటుంది. ఉంటుందా? ఎందుకని సత్యం ఉంటుంది. ఈ సత్యం మిమ్మల్ని ఏం చేద్దంటే సర్వసత్యంలోకి నడుపుతుంది. ఇప్పుడు అపవాదికి మీరు సర్వసత్యంలోకి నడకుండా ఉండాలనేటువంటి సైతాన్ లేదా ఫిలిస్తీన్కి మనసు ఎట్లుంటే ఫిలిస్తీన్ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆ యొక్క 5 పట్టణాల మధ్యలో పెట్టింది. పెడితే వాళ్ళందరికీ దేవుడు వాళ్ళందరినీ ఏం చేశాడు? మొత్తాడు. మొత్తమే కాదు, ఇంకా మందసంలో ఏముందని ఏర్పెట్టి చూద్దామంటే మొత్తం 50,000 మంది వచ్చారు అక్కడ. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏమొస్తుందంటే కంగారు వచ్చింది. ఇప్పుడు వాళ్ళే కౌలు పంపించి కింద కౌలు పంపించి బాబు ఉన్నటువంటి మందసాన్ని మీరు పట్టుకుని వెళ్ళిపోండి అని పెద్దలు పంపించారు, శబ్దాలు పంపించారు. మందసం తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడ పెట్టారంటే అంతటా 100 ఏళ్ళ నుండే అది రాజుగారు 17 మందసము 2వ వచనంలో చదివితే కిర్యత్యాయాము నుండి ఆ కాలంలో 20 సంవత్సరములు ఆ మందసం అక్కడే ఉంది. ఎక్కడ ఉంది? పట్టణం అని మార్చేసాడు పేరు. మారింది. అక్కడ తర్బా అనేటటువంటి వాడు ఏర్పాటు చేశారు. 20 సంవత్సరాలు కొండ మీద పెట్టారు. తన కొడుకుల్లో కొడుకు పేరు ఎలియాజరు. ఆ ఎలియాజరు మళ్ళీ ఎవరైనా వచ్చి మందసం అపహరిస్తారేమోనని దాన్ని ప్రతిష్ఠించి ఆ మందసం కావలి కాయడానికి ఎలియాజరు దగ్గర ప్రతిష్ఠించారు. పెట్టారు. బాబును మందసం చూసుకోవాలి కానీ ఈ మందసం మళ్ళీ వేరే వాళ్ళు ఎవరో మన చెట్టుకుని ఎత్తుకెళ్ళిపోతారో అని చెప్పి పెట్టారు మందసం. ఆ మందసం అలా ఉండడం 20 సంవత్సరాల వరకు మనం దోషం లేదు, ఆశీర్వాదం ఉందా? వాక్యం ఉంది, ఏమి లేదు, ఆశీర్వాదం లేదు. ఎందుకు ఆశీర్వాదం లేదంటే ఒకే ఇంట్లో ఒక వ్యక్తి ద్వారా మందసం